ఎట్లా పెట్టి స్కూల్ ఏం లేదు ఆడి బుక్స్ తీసుకొని రావడమే. ఫ్రెష్ అయిపోయినావా? హాయ్, నా చిట్టితల్లిది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. అయితే 2 years అయింది స్కూల్కి పంపించి, ఇది 3rd year అంటే యూకేజీ ఎప్పుడుతాను. కానీ నాకు ఫుల్ నర్వస్గా ఉంది. అసలు నైట్ అంతా నిద్ర పట్టలే. ఎంత ఏడుస్తుందో ఇప్పటి నుంచి మళ్ళీ కష్టాలు స్టార్ట్. కానీ తప్పదు కదా, మళ్ళీ వాళ్ళకి అంటే చదివించాలి. వాళ్ళు కొంచెం గ్రో అప్ అయితేనే కొంచెం సొసైటీలో హ్యాపీగా బతుకుతారు. కంపల్సరీగా చదువు ఇంపార్టెంట్. సో అందుకే ఇంకా ఎంత ఏడ్చినా స్కూల్కి పంపించాలి. ఏడుస్తుందో ఏమో, ఏడుస్తుందో ఏడవదో. నిన్నటి వరకు అయితే బాగానే ఉంది, అంటే స్కూల్కి వెళ్తా అని చెప్పింది. మరి ఇప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతుంది, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతుంది, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎట్లా రియాక్ట్ అవుతుందో చూసేద్దాం. బుక్స్ బ్యాగ్స్ ఇంకా రాలేదు, అది టైం పడుతుందంట. కానీ ఫస్ట్ వాళ్ళకి కొంచెం అలవాటు చేయాలి కదా స్కూల్కి వెళ్ళడం. అక్కడ అంటే ఆ క్లైమేట్ అంతా సెట్ అవ్వాలి వాళ్ళకి. సో ఇప్పుడు ఏమేమి చేస్తుంది ఏంటి అనేది చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కనమా 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 లేవేటి స్కూల్కి వెళ్ళవా? స్కూల్కి వెళ్ళవా? లేమ్మా లేవే లేవే లే. బుక్స్ తీసుకొస్తా అన్నావు కదా నువ్వే. బుక్స్ తీసుకొని వచ్చేయండి. లే 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 మా అమ్మ కదా లే లే. నేనేమో కిరీవు క్యారెట్ చూడు. నిద్ర సరిపోలేదా నీకు? చెప్పు. స్కూల్కి పోనంటావు ఏంది పెట్టి? కొత్త స్కూల్ కదా, టీచర్కి చెప్పేస్తాడులే పాప. ఆర్పిఎం అని చెప్తాడు, సరేనా? ఇట్లా ఏడుస్తే ఎట్లా పెట్టి? స్కూల్ ఏం లేదు ఆడి బుక్స్ తీసుకొని రావడమే. ఇగో ఈరోజు ఏం చేద్దాం తెలుసా పాపా, ఈరోజు నీ ప్లే గ్రౌండ్ ఉంది కదా పైన, అది చూద్దాము మళ్ళీ వచ్చేద్దాం అంతే, ఇంకేం లేదు. ప్లే జోన్ ఆడుకుంటావా? ప్లే జోన్ ఆడుకో, తీసుకొచ్చేస్తా. సరే బ్రష్ చేసుకోలే. అట్లే పోతావా? ఇట్లా ఇట్లే పోతావా? బ్రష్ చేసుకో. సరే నువ్వే బ్రష్ చేసుకో. నీదే కదా కోంబు, నీదే. టిఫిన్ బాక్స్ కాదు, నువ్వు ఆడుకొని వచ్చేయడమే కదా, ఏమెందుకు టిఫిన్ బాక్స్? ఓయమ్మో ఆన్ చేసుకో, ఆన్ చేసి అమ్మకి పని చేయాలి సరిగా. ऊपर का है ఇక్కడ వేసుకో, ప్రెస్ చేసుకో. ఫ్రెష్ అయిపోయినావా? డ్రెస్ వేసుకుంటావా? దోశ పిండి బట్టి పెట్టినా నా చిట్తల్లి కోసం. ఇప్పుడు నేను బీట్రూట్ దోశ చేయబోతున్నా.
పర్ఫెక్ట్గా దోశ బ్యాటర్ పర్ఫెక్ట్ వచ్చింది అని తెలవాలంటే ఇట్లా పొంగాలి, అయితేనే పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ అంటారు. నా చిట్టెల కోసం బాదం ఇట్లా పైనకి తేలింది అంటే ఇది పడేస్తాను నేను, ఖరాబ్ అయిపోయినట్టు లెక్క. సో ఇది శనగలు స్ప్రౌట్స్ చేద్దామని పెట్టిన. స్ప్రౌట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇది అయితే 2 days నానాలి, ఇంకా గట్టిగానే ఉంది. అండ్ బాయిల్డ్ ఎగ్స్ వాటర్ అంతా ఇంకిపోయినాయి. చిట్టుతల్లి మా దాంట్లో బిజీలో పడి. అసలు కోడానికి కన్నమ్మా కన్నమ్మా కదా బోర్ వస్తుంది. ఇట్రా ఇట్రా ఇట్రా. అబ్బా హనుకర్ హాటోకర్ మరియు వర్కర్ చేతు బచ్పన్ 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 వాటర్ బాటిల్ లేదు 10 minutes వచ్చేసి వాటర్ ఉందా? ఏం లేదా? ఓహో అవునా, సరే. 1 floor మొత్తం ప్లే. ఓకే ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్. దా. ఫ్రెండ్స్తో ఆడుకుంటావా? కొత్త కొత్త ఫ్రెండ్స్ చేసుకోవాలి, ఓకేనా? పో. పడుతూ పెట్టి షో. పాపం పొద్దునే లేచిన చిట్టల్లి, పొద్దునే లేచింది కాబట్టి నిద్ర వస్తుంది కదా. సరే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది హ్యాపీగా. కొంచెం సేపు ఆడుకుంది, ఎందుకంటే ఫస్ట్ డే కదా, మళ్ళీ కొంచెం భయపడుతుంది. అందుకే పిల్లలకి మీరైనా సరే
కొంచెం అలవాటైనంత వరకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళకి కొంచెం పాపం చిన్న పిల్లలు కాబట్టి భయపడతారు. సో అందుకే వాళ్ళు అంటే ఒక 1 hour 2 hours అట్లా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఏమంటావు వీటి? రేపు పోతావా స్కూల్కి? మంచిగా ఉండాలి, ఓకేనా? ఫ్రెండ్స్ అయినా నీకు? ఒక్కరే ఫ్రెండ్స్ అయినా? ఒక్క ఫ్రెండేనా? ఇంకా 3 అయ్యారా? ఓకే, మంచిగా ఆడుకుంటురా, అట్లే చదువుకోవాలి, ఓకేనా? అయితే ఎందుకు ఫస్ట్ డే ఆడిపించారంటే ఇంకా నా చిరుతల్లికి బుక్స్ రాలేదు కాబట్టి. అండ్ ఫస్ట్ అందరికీ ఇట్లే ఉంటుంది, కొంచెం టైం పడుతుంది వాళ్ళకి, అంటే బుక్స్ అవన్నీ వచ్చి వాళ్ళు అంత చదవాలి అని అంటే మనంత పర్ఫెక్ట్ అయితే కాదు కదా. సో నా చిరుతల్లికి ఏమేమి బుక్స్ వచ్చిందో ఫస్ట్ చూసేద్దాం. ఇది ఒక బ్యాగ్ ఇచ్చిర్రు, ఈ బ్యాగ్లో ఏముందో చూసేద్దాం, ఓకే? చాలా బుక్స్ ఉన్నాయి రో కన్నమ్మ. పెన్సిల్ బాక్స్ కూడా, నటరాజ్ పెన్సిల్ బాక్స్. ఓ చాలా వచ్చినాయి పెన్సిల్ బాక్సెస్, కానీ అన్నీ ఓపెన్ చేయొద్దు పెట్టి, ఓకేనా? క్రేయాన్స్ కూడా వచ్చింది. ఎన్ని క్రేయాన్స్? 5 క్రేయాన్స్, 5 క్రేయాన్ బాక్సెస్ అండ్ షార్ప్నర్, ఎరేజర్, ఒక ఎరేజర్ బాక్స్ వచ్చింది, ఒక షార్ప్నర్ బాక్స్ అండ్ 3 పెన్సిల్ బాక్స్. అండ్ ఇదేమో యూకేజీకి రిలేటెడ్ కొన్ని చార్ట్స్ లాంటివి ఇచ్చారనమాట. లెర్నింగ్ సిస్టమ్ 1 అంటే ఒక సైడ్ మొత్తం ఇట్లా 1 2 3లు ఉన్నాయి, అండ్ ఇంకో సైడ్ మొత్తం హిందీ ఆలు ఇట్లా మనం చూసి నేర్చుకోవచ్చు. వాళ్ళు ఇట్లా చార్ట్ చూపించి ఇదేంటి అని అడిగితే పక్కన చెప్పేటట్టు ఉండాలి. అండ్ స్పెల్లింగ్స్ కూడా, స్పెల్లింగ్స్, నెంబర్స్, అన్ని ఆల్ఫాబెట్స్, స్పెల్లింగ్స్ అన్నీ ఉన్నాయి. సో నర్సరీలో అయితే అఫ్ కోర్స్ నర్సరీ ఎల్కేజీలో పిల్లలకి ఆల్ఫాబెట్స్ అన్నీ వచ్చేస్తాయి, అంటే క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ అన్నీ వచ్చేస్తుంది. కాకపోతే యూకేజీలో ఏంటి అంటే స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి కాబట్టి స్పెల్లింగ్స్ అండ్ స్పెల్లింగ్స్ ఇంకేమన్నాయి. సో అందుకే ఇవన్నీ. ఇదేంటి చెప్పు? ఇదేంటో అడుగుదాం, చెప్పు. వెరీ గుడ్, సూపర్, 100 మార్క్స్ నీకు. బుక్స్కి కవర్ వేయడం పెద్ద టాస్క్, కానీ కొన్ని బుక్సే ఉన్నాయి. ఇంకా 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 కొన్ని డేస్ అయితే ఇంకా అంటే ఎక్కువ అవుతూ ఉంటాయి, ఎంత టైం పడుతుందేమో. ఇదైతే ఒక 1 hourలో వేసేయచ్చు. దివానీ దివానీ మే దివానీ దివానీ మే దివానీ పెడతారా? నువ్వు సింగర్ కదా, ఈ సాంగ్ పెడతా. ఏ రాణి దల్లదీనో దమ్మదు చువే గులాడి పాడన లార లార పెరలే. కొత్తలో పాట. చల్లని సాయంకాలం వేళలో మా విజయ్ కుమార్ గారు ఒక గాయమారా చెప్పురా, ఒక పాట పాడబోతున్నారు. કનલા ગરી છે રોજા મારા સાસુ બ્યાટી છે. అను కర్రో మైదాలో